Guys, this is Venkat. You are watching your favorite YouTube English channel, that is Sahastra 26, the knowledge of English. మనం ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా ఈజీ కంపేర్ టు క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్తో కంపేర్ చేసినట్లయితే స్టేట్మెంట్స్ మనం ఈజీగా ఇవ్వచ్చు, చెప్పొచ్చు, మాట్లాడచ్చు. అయితే క్వశ్చన్స్ వేసేటప్పుడు మనం రకరకాల క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. బేసిక్గా రెండు రకాలుగా మనం క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం, హెల్పింగ్ వెర్బ్స్తో అలాగే H/8W. అయితే హెల్పింగ్ వెర్బ్స్ మాట అటుంచి H/8W అంటే ఏంటి? H/8W అంటే హౌ, వాట్, వై, వెన్, హూమ్, హూస్, వే, విచ్, హూ, వీటినే H/8W అంటారు. అయితే వీటిని మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్లో ఎలా ఏ విధంగా అడగాలి, అలాగే ఈ ప్రతి వర్డ్ని అంటే ప్రతి క్వశ్చన్ వర్డ్ని ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి వాటిని అడగడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం విషయాన్ని ఈ వీడియో లెసన్లో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసిన తర్వాత ఈజ్, ఆ, వర్స్, వర్, డూ, డస్, డిడ్ వంటి కొన్ని రకాల వెబ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం క్వశ్చన్స్లో. అయితే ఈజ్, ఆర్ యూజ్ చేసినట్లయితే అవి ప్రెజెంట్ని తెలియజేస్తుంది. అలాగే వర్స్, వర్, డిడ్ యూజ్ చేసినట్లయితే పాస్ట్ని తెలియజేస్తుంది. అలాగే డూ, డస్ని మనం యూజ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ వర్డ్స్ తర్వాత అది ఒక రెగ్యులర్ యాక్షన్ అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ హూ. హూను మనం క్వశ్చన్స్లో పీపుల్ అంటే ఏదైనా వ్యక్తులు రిఫర్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, ఎవరు మీరు. అలాగే హూ ఈజ్ హీ, హూ ఈజ్ షీ, ఎవరు ఆమె, ఎవరు అతను. హూ ఈజ్ హీ, హూ ఈజ్ షీ ఇలా అంటూ ఉంటాం. హూ ఆర్ దే, ఎవరు వారు. చూడండి, ఇక్కడ హూ ఈజ్ హీ సింగులర్ వస్తే ఈజ్ వచ్చింది, అదే ప్లూరల్ వస్తే ఆర్ రావడం జరుగుతుంది. హూ ఆర్ దే అని చెప్పి అన్నప్పుడు. హూ ఈజ్ ఆన్ ద ఫోన్, ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారో. హూ ఈజ్ ఆన్ ద ఫోన్, ఒకరి గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఈజ్ యూజ్ చేసాం. ఇవన్నీ కూడా ప్రెజెంట్ యాక్షన్స్. ఓకే, హూ డిడ్ యూ మీట్, ఎవరిని కలిసావు, ఇది గతంలో జరిగిపోయిన యాక్షన్ కాబట్టి ఇక్కడ డిడ్ యూజ్ చేస్తాం. హూ డిడ్ యూ మీట్. ఓకే, నెక్స్ట్ వన్ వెన్, ఎప్పుడు. వెన్ అనే దాన్ని మనం ఏదైనా టైంని అడగడానికి చెప్పడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, నీ పుట్టినరోజు ఎప్పుడు అంటే ఒక డేట్ కానీ ఒక టైంని కానీ మనం అడుగుతున్నప్పుడు ఇలా వెన్ యూజ్ చేస్తూ ఉంటాం. వెన్ వర్ యూ బోర్న్, ఎప్పుడు పుట్టావు. చూడండి, ఇక్కడ వర్ యూజ్ చేస్తామంటే అది పాస్ట్ యాక్షన్ అంటే గతంలో జరిగిపోయే యాక్షన్ కాబట్టి ఇక్కడ మనం వర్ యూజ్ చేస్తాం. వెన్ వర్ యూ బోర్న్ అని చెప్పి అన్నాం. వెన్ డస్ ద ట్రైన్ అరైవ్, రైలు ఎప్పుడు వస్తుంది, అది రెగ్యులర్ యాక్షన్ అంటే ప్రతిరోజు కూడా ట్రైన్ పట్ల టైంకి వస్తుంది కాబట్టి ఒక రెగ్యులర్ యాక్షన్ చెప్పేటప్పుడు దాన్ని క్వశ్చన్ కింద అడిగేటప్పుడు మనం ఇలా డస్ యూజ్ చేస్తాం. వెన్ డస్ ద ట్రైన్ అరైవ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్. ఏంటి అని చెప్పి అడగడానికి మనం వాట్ యూజ్ చేస్తూ ఉంటాం. వాట్ ఈస్ యర్ ఫేవరెట్ ఫుడ్, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, నీకు ఇష్టమైన ఆహారం ఏంటి. ఇక్కడ చూడండి, ఇలా మనం ఏదైనా ప్రెజెంట్ అడిగేటప్పుడు ఇలా ఈజీ యూజ్ చేస్తుంటాం, వాట్ ఈస్ యర్ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పి. అలాగే వాట్ డూ యూ డూ, ఏం చేస్తూ ఉంటారంటే ఒక రెగ్యులర్గా మీరు వృత్తి ఏంటి, వ్యాపకం ఏంటి అని చెప్పి అడిగేటప్పుడు వాట్ డూ యూ డూ చెప్పి మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న ఏం చేసావు. ఇక్కడ చూడండి, డిడ్ యూజ్ చేస్తాం. డిడ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ యాక్షన్ గతంలో జరిగిపోదని చెప్పి మనకి స్పష్టంగా బోధపడడం జరుగుతుంది. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న ఏం చేసావు. వాట్ డిడ్ యూ డూ ద డే బిఫోర్ ఎస్టర్డే, మొన్న ఏం చేసావు. ఇలా డిడ్ యూజ్ చేసి గతం తాలూకు జరిగిపోయిన సంఘటనలు మనం అడగవచ్చు. నెక్స్ట్ వన్ వై. రీజన్ అంటే ఏదైనా కారణాన్ని అంటే ఏదైనా ఒక రీజన్ని మనం అడిగేటప్పుడు ఇలా వై యూజ్ చేస్తూ ఉంటాం క్వశ్చన్స్లో. వై ఈజ్ హీ రన్నింగ్, అతను ఎందుకు పరిగెడుతూ ఉన్నాడు అంటే చూడండి, ఈజ్ హీ రన్నింగ్ అంటే ఆ యాక్షన్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి ఇలా ఈజ్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. వై ఈజ్ హీ రన్నింగ్, అతను ఎందుకు పరిగెడుతున్నాడు. వై ఈజ్ హీ సింగింగ్, అతను ఎందుకు పాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ వై డస్ షీ లెర్న్, ఆమె ఎందుకు నేర్చుకుంటుంది అంటే ఆమె రెగ్యులర్గా నేర్చుకుంటుంది కాబట్టి ఇక్కడ డస్ యూజ్ చేస్తాం. వై డస్ షీ లెర్న్, ఆమె ఎందుకు నేర్చుకుంటుంది ఇలా అన్నాం. నెక్స్ట్ వన్ వై వర్ యూ లేట్, ఎందుకు ఆలస్యం అయ్యో. ఇక్కడ చూడండి, వర్ అయితే ఎప్పుడు యూజ్ చేస్తామో అది గతంలో జరిగిపోతున్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. వై వర్ యూ లేట్ ఎస్టర్డే, నేను ఎందుకు ఆలస్యం అయ్యో. లేదా వై వర్ యూ లేట్ ఇన్ ద మార్నింగ్, ఉదయం నువ్వు ఎందుకు లేట్ అయ్యావు, ఎందుకు ఆలస్యం అని చెప్పి ఇలా వర్ యూజ్ చేసి వైతో జాయిన్ చేసి మనం ఇలా కొన్ని రకాల క్వశ్చన్స్ అడగవచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ హౌ. హౌని మనం ఏదైనా ఒక వే, మేనర్, అలాగే కండిషన్, క్వాలిటీ, ఏస్ ఇలాంటి రకరకాల వాటి గురించి మనం అడిగేటప్పుడు హౌని యూజ్ చేస్తుంటాం క్వశ్చన్స్లో.
చూడండి, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నావు అంటే ఇక్కడ మనం కండిషన్ అడుగుతున్నాం. నెక్స్ట్ వన్, హౌ డిడ్ యూ కుక్ బిర్యానీ, బిర్యానీ ఎలా చేసావు, ఇక్కడ మేనర్ అడుగుతున్నాం, అంటే విధం, అంటే ఆ మోడ్ ఆఫ్ మేకింగ్ గురించి మనం అడుగుతున్నాం కాబట్టి హౌ డిడ్ యూ కుక్ బిర్యానీ. ఇక్కడ చూడండి, ఇది గతంలో జరిగిపోయింది కాబట్టి ఇక్కడ డిడ్ యూజ్ చేస్తాం, హౌ డిడ్ యూ కుక్ అన్నాం. నెక్స్ట్ వన్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఇక్కడ చూడండి కెన్ అనే హెల్పింగ్ వేర్ ముందు హౌ యూజ్ చేసి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పి ఇలా అన్నాం. అంటే మనం ఆ కాంటెక్స్ట్ బట్టి హెల్పింగ్ వెబ్స్, మెయిన్ వెబ్స్, హెల్పింగ్ వెబ్స్ ఇలా రకరకాల వెబ్స్ మనం యూజ్ చేసి వాడుతూ ఉంటాం. అయితే క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా హౌ అనేది స్టార్టింగ్లో వస్తూ ఉంటుంది. అలాగే హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాం, ఏజ్ అడిగేటప్పుడు కూడా ఇలా మనం హౌని యూజ్ చేస్తుంటాం, హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ని మనం ఏదైనా చాయిస్ అంటే ఎంపిక, ఏదైనా మన ముందు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో ఒకటి లేదా రెండు చాయిస్ అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు విచ్ యూజ్ చేస్తూ ఉంటాం క్వశ్చన్స్లో. విచ్ టీచర్ డూ యూ లైక్, నీకు ఏ టీచర్ అంటే ఇష్టం, అంటే అక్కడ ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు, అంటే మోర్ దాన్ వన్ టీచర్స్ ఉన్నారు, ఆ టీచర్స్లో నీకు ఏ టీచర్ ఇష్టం అని చెప్పి మనం అక్కడ చాయిస్ గురించి అడుగుతున్నాం. చూడండి, విచ్ టీచర్ డూ యూ లైక్. నెక్స్ట్ వన్, విచ్ డూ యూ ప్రిఫర్, టీ ఆర్ కాఫీ, నీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా, ఇక్కడ చాయిస్ అడుగుతున్నాం. అంటే టీ కాఫీలో నీకు ఏది ఇష్టం అని చెప్పి చాయిస్ అడుగుతున్నాం కాబట్టి విచ్ యూజ్ చేస్తాం, విచ్ డూ యూ ప్రిఫర్, టీ ఆర్ కాఫీ ఇలా. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద బెస్ట్ కోర్స్, ఏది బెస్ట్ కోర్స్, అంటే అందులో చాయిస్ నేను ఎంచుకోవాలి కాబట్టి అందులో ఏ కోర్స్ మంచిదని చెప్పి అడగడానికి విచ్ ఈస్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పి విచ్ యూజ్ చేసి ఇలా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈజీగా చాలా సులభంగా గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సహస్ర 26 ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. ద నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ ఈస్ వే. వేర్ మనం ఏదైనా ఒక ప్లేస్ గురించి అడిగేటప్పుడు వే యూజ్ చేస్తూ ఉంటాం, ఎక్కడ అని చెప్పి అని అడగడానికి. ఎగ్జాంపుల్స్, వేర్ ఈస్ మై బుక్, నా పుస్తకం ఎక్కడ ఉంది అంటే ఆ పుస్తకం ఎక్కడ ఉంది ఆ ప్లేస్ని మనం అడుగుతున్నాం కాబట్టి వేర్ ఈస్ మై బుక్ అన్నాం. నెక్స్ట్ వన్, వే వర్ యూ ఎస్టర్డే, నిన్న ఎక్కడున్నావు. చూడండి, వే వర్ యూ ఎస్టర్డే, నిన్న అంటే గతంలో జరిగిపోయింది కాబట్టి ప్లోరల్ ఉంది కాబట్టి ఇక్కడ వా యూజ్ చేస్తాం, వే వర్ యూ ఎస్టర్డే, నిన్న ఎక్కడున్నావు. వే యూ నో, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు. చూడండి, వే ఆర్ యూ నో, ఇక్కడ ఈ రోజు కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం, అంటే ప్రెజెంట్ అయితే ఆర్, పాస్ట్ అయితే వర్ మనం యూజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, వే డిడ్ యూ గో లాస్ట్ వీక్, గత వారం ఎక్కడికి వెళ్ళావు. లాస్ట్ వీక్ అంటే గత వారం కాబట్టి డిడ్ యూజ్ చేస్తాం, వే డిడ్ యూ గో లాస్ట్ వీక్. ఇలా వేర్ని ప్లేస్ని అడగడానికి మనం క్వశ్చన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, హూమ్, టు ఆస్క్ అబౌట్ ద పర్సన్, ఎవరిని ఎవరితో అని అడగడానికి మనం హూమ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మోడర్న్ ఇంగ్లీష్లో హూమ్ ప్లేస్లో హూ యూజ్ చేస్తున్నారు, రాను రాను హూమ్ యూసేజ్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్స్, హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే, నిన్న ఎవరిని కలిసో. ఇక్కడ చూడండి, హూమ్ డిడ్ యూ మీట్, ఎవరిని కలిసో అని చెప్పి అడిగాం. ఇక్కడ హూమ్ ప్లేస్లో హూ యూజ్ చేస్తున్నారు, హూ డిడ్ యూ మీట్ ఎస్టర్డే అని చెప్పి మోడర్న్ ఇంగ్లీష్లో అనడం జరుగుతుంది. ఓకే, అది కూడా సేమ్ అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎస్టర్డే కాబట్టి ఇక్కడ డిడ్ యూజ్ చేస్తాం. విత్ హూమ్ ఆర్ యూ టాకింగ్ ఆన్ ద ఫోన్, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాం. చూడండి, ఆర్ యూ టాకింగ్ అంటే యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది, ఆన్ ఫోన్ అంటే ఫోన్లో ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పి అడగడానికి ఇలా విత్ హూమ్ యూజ్ చేస్తాం. హూమ్ ముందు విత్ యూజ్ చేసినట్లయితే ఎవరితో అనే అర్థాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హూమ్ హ్యావ్ యూ ఆస్క్డ్ మనీ, డబ్బులు ఎవరిని అడిగావు. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి హ్యావ్ యూ ఆస్క్డ్ అన్నాం, హూమ్ హ్యావ్ యూ ఆస్క్డ్ మనీ. ఫ్రెండ్స్, ద లాస్ట్ క్వశ్చన్ వర్డ్ ఈస్ హూస్. హూజ్ అనే దాన్ని ఏదైనా ఎవరి యొక్క, ఎవరిది, ఎవరికి చెందిందని చెప్పి పొజిషన్ అంటే బిలాంగింగ్ని మనం అడిగేటప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు హూజ్ని యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హూస్ హౌస్ ఈజ్ దిస్, ఎవరి ఇల్లు ఇది. అయితే ఇక్కడ హూజ్ అనేది ఎప్పుడు కూడా నౌన్ ముందు వస్తూ ఉంటుంది. చూడండి, హూజ్ హౌస్, హూజ్ ఫోన్, హూజ్ టికెట్, ఈ విధంగా. హూజ్ హౌస్, ఎవరి ఇల్లు ఇది, ఇక్కడ ఇది అనడానికి దిస్ యూజ్ చేస్తాం. అంటే ఈ ఇల్లు ఎవరికి చెందిందని చెప్పి మనం అడుగుతున్నాం, అలాంటప్పుడు ఇలా హూజ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, హూస్ ఫోన్ ఆర్ యూ యూజింగ్, ఎవరి ఫోన్ వాడుతున్నావు అంటే అట్ దిస్ మూమెంట్ హీ ఈజ్ యూజింగ్ అదర్స్ ఫోన్, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ హూస్ ఫోన్ ఆర్ యూ యూజింగ్. అంటే ఆ యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ఆర్ యూ యూజింగ్ మనం యూజ్ చేస్తాం. హూస్ టికెట్ హాస్ గివెన్ హూమ్, ఎవరి టికెట్ ఎవరికి ఇచ్చారు. ఇది ఎక్కువగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి, హూస్ టికెట్, ఎవరి టికెట్. ఇక్కడ హూమ్ అనేది ఎవరికి. చూసారా, ఒకే సెంటెన్స్లో హూస్ హూమ్ రెండు కూడా యూజ్ చేయడం జరిగింది.
హూస్ టికెట్, అది ఎవరి టికెట్, ఎవరికి ఇచ్చారు. ఇక్కడ చూడండి హ్యాస్ గివెన్ అని చెప్పి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసాం. ఇలా మనం ఈ క్వశ్చన్ వర్డ్స్ని రకరకాల సందర్భాల్లో క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తుంటాం. అయితే ఈ వీడియో లెసన్లో ఓన్లీ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ బేసిక్ నాలెడ్జ్. మనం ప్రతి టెన్సెస్ అలాగే ప్రతి హెల్పింగ్ అప్ చెప్పుకునేటప్పుడు ఈ క్వశ్చన్ వర్డ్స్ ఇలాంటి కొన్ని ఫ్రేజెస్ కూడా మనం ఎలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు యూజ్ చేయాలనే విషయాన్ని మనం నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ without having much effort, without having more grammatical knowledge, please visit and subscribe our channel Sahastra 26, the knowledge of English. Thank you so much for learning from my channel. Keep it up, keep learning.